పార్వతీపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. అన్నదాతకు పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమగ్ర ఉచిత పంటల బీమా అమలు చేయాలని, 2 లక్షల వరకు రైతుల రుణాలు రద్దు చేయాలని కోరారు. మంది వరకు కూడా రిజర్వ్ ఫారెస్ట్ లో పట్టాలు ఇచ్చి ఉన్నారు. ఆ పట్టాల్లో వాళ్ళు సాగు చేసుకుంటూ జీడి మామిడి పండించుకుంటూ ఉన్నారు. అటువంటి భూమి మీద బడిదేవర కొండ వద్ద గ్రానైట్ లీజ్ ఇచ్చారు కాబట్టి ఆ లీజుని తక్షణమే రద్దు చేసుకొని ఈ గిరిజనుల పట్టాలని వాళ్ళ భూముల్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం యంత్రాంగం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆ రకంగా ఆ భూమిని కాపాడకుండా ప్రభుత్వం లీజు కానీ రద్దు చేయకపోతే ఈ గిరిజనులు అలాగే రైతు సంఘం కలిపి మేము తీవ్రమైనటువంటి ఉధృతంగా మా తలకు నిరసన తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈరోజు ప్రభుత్వము పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తానన్నది. ఈ రోజుకి 100 రోజులు దాటిపోతున్నా సరే రైతుకి ఆ పెట్టుబడి సాయం ఏమాత్రం అందించలేదు.